హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది కూడా సార్ 2025 రైల్వే నుంచి జాబ్ క్యాలెండర్ అసలు ఉందా లేదా అని చెప్పి కొంతమంది అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్ గా రైల్వేకి సంబంధించి ఏఎల్పికి సంబంధించి ఇండియన్స్ కూడా జోన్ వైజ్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. మరి ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి అనేది కూడా ఉంది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇది అఫీషియల్ గా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అనమాట. మనకి ఇంటెండ్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025. సో మనకి జాబ్ నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్ రైల్వే వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. దానిలో భాగంగానే మనకి ఏఎల్పీకి సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సెంట్రల్ రైల్వే 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 700, ఈస్ట్ కోస్ట్ రైల్వే 1461, ఈస్టర్న్ రైల్వే 768, నార్త్ సెంట్రల్ రైల్వే, అదేవిధంగా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఏదైతుందో 989 పోస్టులు అవుతున్నాయి అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా సో డిఫరెంట్ 16 జోన్లకు సంబంధించి టోటల్ గా ఆల్మోస్ట్ 9970 పోస్టులు అయితే ఇండియన్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇదే విషయం గురించి ఏఎల్పీకి సంబంధించి అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా మనకు ఏఎల్పీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో దానికి సంబంధించి మనకి ఇక్కడైతే డీటెయిల్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్ గా మనకి 9970 వేకెన్సీస్ తోటి అప్రాక్సిమేట్ గా మనకి ఫస్ట్ ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మరి ఈ నోటిఫికేషన్ తర్వాత మనకు నెక్స్ట్ ఏమేమి నోటిఫికేషన్స్ వస్తాయి సార్, మరి ఆర్డర్ ఏంటిది? ఓకే, ఇప్పుడు ఏఎల్పీకి సంబంధించి మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మరి ఇంకేమేమి నోటిఫికేషన్ రావచ్చు అంటే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ ఏఎల్పీ వస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఆల్రెడీ 9970 తోటి రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుంది. టెక్నీషియన్ అది గ్రేడ్ 1, గ్రేడ్ 3. టెక్నీషియన్ గ్రేడ్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ 3 రెండు కూడా మీకు రావడం జరుగుతాయి అన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ఇందులో ఉండదు, ఇందులో మెన్షన్ చేయలేదు. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇంతకుముందు ఇచ్చిన మనకి జాబ్ క్యాలెండర్ లో ఇది మెన్షన్ చేయలేదు అనమాట. ఇది మెన్షన్ చేయలేదు, ఇది రిలీజ్ చేస్తుంది. ఇది హోల్డ్ లో ఉంది. ఇది ఇస్రా ఇయర్ అనేది సెకండ్ నాకు తెలిసి మాక్సిమం ఇవ్వకపోవచ్చు. సో దానికి డిలే అవుతుంది కాబట్టి ఇది అఫీషియల్ గా కూడా జాబ్ క్యాలెండర్ కూడా మెన్షన్ చేయలేదు. ఇది కష్టం, అంటే కష్టం అని కాదు, సిచ్యువేషన్ బట్టి రావచ్చు రాకపోవచ్చు. ఇది హోల్డ్ లో పెట్టింది. ఇక నెక్స్ట్ వస్తారు కదా మనకి ఇంకేం నోటిఫికేషన్స్ ఉన్నాయి మేజర్ గా మనకి ఆర్ఆర్బి, జేఈ కానీ, ఓకేనా, పారామెడికల్ కానీ జేఈ కానీ పారామెడికల్ కానీ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. దెన్ నెక్స్ట్ వస్తారు కదా మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది. ఎన్టీపీసీలో కూడా మళ్ళీ మీకు గ్రాడ్యుయేషన్ వస్తుంది, గ్రాడ్యుయేట్ ఉంటుంది, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ తోటి డిగ్రీ తోటి కూడా రెండు కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ అండ్ ఫైనల్ గా అగైన్ మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వస్తుంది. గ్రూప్ డి అండ్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కూడా ఆ పోస్ట్ కూడా వస్తాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏఎల్పి. మరి ఎప్పుడు వస్తుంది సార్, బాగానే ఉందంటే ప్రాసెస్ ఇప్పుడు అంటే ఏఎల్పి సంబంధించి సిబిటి 2నే ఇప్పుడు కొంచెం అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వీటి అయిపోయిన తర్వాత నాకు తెలిసి మనకి అప్రాక్సిమేట్ గా మే ఎండింగ్ అండ్ జూన్ కల్లా ఎన్టీపీ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. 100% అయితే అఫీషియల్ గానే మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కాబట్టి 100% నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండ్ కల్లా 2025 కల్లా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ కంప్లీట్ చేస్తూనే ప్యారల్ గా రిలీజ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అంటే లాస్ట్ టైం ఎగ్జామ్ ఏమైనా మిస్ అయ్యి కూడా ఏఎల్పీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 రిజల్ట్స్ వచ్చినాయి, గ్రేడ్ 3 రిజల్ట్స్ వచ్చినాయి, ఏఎల్పీ సిబిటి 1 క్వాలిఫై కాకపోయినా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఒకవేళ మీరు వాటికి ప్రిపేర్ అయ్యి జాబ్ రాలేదనుకున్నా సరే నెక్స్ట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోగో ఇలా ఉంటుంది. ఓకేనా. సో మీకు కంప్లీట్ గా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు ఏం అందిస్తామంటే కాన్సెప్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏది ప్రిపేర్ అవ్వాలన్నా వితౌట్ కాన్సెప్ట్ మనం ఏం నేర్చుకోలేము. దాంతో పాటుగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్. ఈ మూడు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మేము ప్రొవైడ్ చేస్తాం. బైలింగ్వల్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటాయి. క్లాసెస్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మాక్ టెస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఎన్సీఆర్టీ మీరు మాక్ టెస్ట్లు చూసుకున్నా సరే, సైన్స్ కానీ సైన్స్ క్లాసెస్ కానీ
మీకు సైన్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంటాయి. 6 to 10th యాజ్ వెల్ యాజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా డీటెయిల్ గా ప్రతి ఒక్కటి కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో ఉంటుంది. మీరు ఇన్ కేస్ రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలి, 2025 నోటిఫికేషన్ ఎట్ వాట్ ఎనీ టైం ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది, అది మనకు తెలుస్తూ ఉన్నది. సో ఇప్పుడు నేను చెప్పిన నోటిఫికేషన్స్ అని ఎక్సెప్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అయితే మేబీ నాకు తెలిసి ఇయర్ రాకపోవచ్చు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రకారం. మేబీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రిమైనింగ్ వాటిలో ఏదైతే ఏఎల్పి అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ కానీ పారామెడికల్ కానివ్వండి, ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఖచ్చితంగా వేకెన్సీస్ని బట్టి నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. బట్ డిలే అవ్వచ్చు, మీరు అనుకున్నట్టు 1 month లో 2 month లో రాకపోవచ్చు. బట్ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఆన్గోయింగ్ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తూ ఖచ్చితంగా వస్తుంది. సో టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటే ఎక్కడైనా మీరు ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. సో కంప్లీట్ కాన్సెప్ట్ మనకి కిరణ్ స్టడీస్ యాప్ లో ఉంటుంది. బుక్స్ చదవండి, నేను చెప్పాను కూడా క్లాసెస్ కంటెంట్ విని దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేయదు. ఈ రెండు అయిన తర్వాత ఈ రెండింటికి 50% వెయిటేజ్ ఉంటే మన ప్రిపరేషన్ లా మాక్ టెస్ట్ కూడా 50% మన సక్సెస్ అవ్వడానికి అంత వెయిటేజ్ ఉంటుంది. ఎస్ డెఫినెట్ గా నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్యాటర్న్ తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కూడా 20 నుంచి 30% క్వశ్చన్స్ డైరెక్ట్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మరి మాక్ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే నీ నాలెడ్జ్ని టెస్ట్ చేసేది ఏకైక కొలమానం ఏదైనా ఉందంటే మెజర్మెంట్, అది మాక్ టెస్ట్ మాత్రమే. ఓన్లీ మాక్ టెస్ట్ మాత్రమే. మనం ఎంత చదువుకున్నాం, మన బ్రెయిన్ లో ఎంత ఉంది, మనం ఎంత అవుట్పుట్ డెలివర్ చేయగలుగుతున్నాం, ఓకేనా? ఇది ఓన్లీ మాక్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. అందుకోసమే కొత్త వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ లేదా లాస్ట్ టైం ఎవరైనా జాబ్ మిస్ అయిన వాళ్ళు కనుక సిన్సియర్ గా నేను ప్రిపేర్ అవ్వాలి సార్ అనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ రైల్వేకి 1 stop సొల్యూషన్ అవుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం, సో 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్, సో జేఎన్టీ యూనివర్సిటీ నుంచి ఇంటర్ గ్రాడ్యుయేషన్, సో ఫస్ట్ క్లాస్ లా పాస్ కావడం జరిగింది. దీస్ ఆర్ మై క్వాలిఫికేషన్స్ అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఏం చదివారు, మీకు మీ యాప్ తీసుకోవడానికి మేము ఎందుకు తీసుకోవాలనుకుంటే, ఇవి నా క్వాలిఫికేషన్స్ అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్కి వెళ్ళి జస్ట్ డెమో వీడియోస్ చూడండి, ఓకేనా? ఇది మన లోగో ఉంటుంది, కిరణ్ స్టడీస్ అని మీరు ప్లే స్టోర్ లో ఎంటర్ చేయగానే ఇలా లోగో వస్తుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి, డెమో మాక్ టెస్ట్లు రాయండి. మాక్ టెస్ట్లకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆన్గోయింగ్ ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, మీరు ఏదైతే అప్కమింగ్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించింది కూడా మీకు మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జామ్స్ రాయండి, మాక్ టెస్ట్ రాసి విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఫైనల్ గా అయితే నేను చెప్పదలుచుకున్న ఒకటే, ఖచ్చితంగా 2025 ఎండింగ్ కల్లా కానీ ఎట్ ఎనీ టైం నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నోటిఫికేషన్లు ప్రిపేర్ అవ్వాలనుకుంటే, జాబ్ సక్సెస్ చేయాలంటే ఎవరైనా సరే కాన్సెప్ట్ బుక్స్ ద్వారా కానీ మన క్లాసెస్ ద్వారా కానీ, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దెన్ మాక్ టెస్ట్, ఈ 3 things, ఈ 3 ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో రేపు జాబ్ వచ్చే దాంట్లో ముందు వరుసలో కూడా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కూడా మా కిరణ్ స్టడీస్ యాప్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై కావడం జరిగింది అనమాట. సో జాబ్ కూడా సాధించడం జరిగింది. సో వాళ్ళు ఈ 3 తీసుకున్నారు, క్లాసెస్ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేశారు. అందుకోసం వాళ్ళు క్వాలిఫై కావడం జరిగింది. ఓన్లీ నేను క్లాసెస్ మాత్రమే ఏంటని సార్ అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవకపోతే ఏం కాన్సెప్ట్ జరుగుతుందో మనకు తెలియదు. అదేవిధంగా మాక్ టెస్ట్ రాయకపోతే నాకు బ్రెయిన్ లో ఎంతవరకు నేను చదువుకునేది ఎంత గుర్తుందో తెలియదు. అందుకోసమే సిన్సియర్ గా చదవాలి అనుకుంటే కనుక ఈ 3 things మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎటువంటి అప్డేట్ ఏదున్నా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.